హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఈరోజు కథ 1111. ఈ కథ మొదలుపెట్టే ముందు ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు, ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఈ కథ పూర్తిగా చూసి మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. నిజం చెప్పండి, నన్ను ఏమార్చి మీరు ఏ పరాయి స్త్రీతోనో అక్రమ సంబంధం పెట్టుకుని నాకు అన్యాయం చేయట్లేదు కదా? అడిగింది జగదాంబ కళ్ళు పెద్దవి చేసి తన భర్త వంక చూస్తూ. అబ్బా, రోజు నీతో ఇదే తంట. ఈ ప్రశ్నే రోజుకి 10 సార్లు వేస్తావు. అయినా ఎవరో పని పాట లేని వాళ్ళు నా మీద ఏవో పుకార్లు పుట్టిస్తే వాటిని నువ్వు నమ్మి నన్ను అనుమానించి నా దుంప తెంపటం సరికాదు అన్నాడు సుబ్బారావు ముఖాన్ని చిట్లిస్తూ. అంటే నేను మరీ అంత అనుమాన పక్షిలా మిమ్మల్ని సాధిస్తున్నానా? అడిగింది జగదాంబ ఉక్రోషంగా. కాక మరేమిటి చెప్పు. ఏది పూర్తిగా వినవు. ఇలాగే మొన్నటికి మొన్న ఏంటి ఉమా, ఛానల్ వాళ్ళు ఫోన్ చేశావు, ఎలా ఉన్నావు అని అడిగేసరికి ఎవరా ఉమా, ఫోన్లో దాని యోగక్షేమాలు అంత ఆత్రంగా అడుగుతున్నారేంటి? దానికి మీకి మధ్య ఏదో సంబంధం ఉండే ఉంటుంది, మర్యాదగా అదెవరో చెప్పండి అని ఆ ఆవేశంతో ఊగిపోయి ఆ ఫోన్ని నేలకేసి కొట్టబోయి నా కాలుకేసి కొట్టావు. దాంతో ఫోన్ ముక్కలయ్యింది, నా కాలు పచ్చడయింది. ఆఖరికి ఆ ఫోన్ చేసింది అమ్మాయి కాదు, అతను నా చిన్ననాటి స్నేహితుడు ఉమామహేశ్వరరావు అని ఆ పూర్తి పేరు ఉమా అని షార్ట్ చేసి ఫోన్లో ఉమా అని అన్నానని నేను నీకు నచ్చజెప్పేసరికి అలా సింపుల్గా మెడలో తాళి కళ్ళకద్దుకొని క్షమించమన్నావు. అలాగే నిన్నటికి నిన్న ఆ వంట మనిషి పీనుక్కి ఏదో మాట్లాడటం చేతగా నీ దగ్గరకు వచ్చి, అమ్మగారు నాకు వాంతులు అవ్వడానికి కారణం అయ్యగారేనండి అది చెప్పి తగలడిందే అనుకో. దాని మాటలు నువ్వు పూర్తిగా వినొద్దు. అలా వినకుండా ఒక్క ఉదుటున దొంగల మీద పోలీసులు పడి లాఠీ చార్జీ చేసినట్టుగా నా మీద పడి నా చెంపలు వాచేలా లెంపకాయలు తల బొప్పి కట్టేలా మొట్టికాయలు పెట్టి నా చేత కంటతడి పెట్టించావు. చివరికి ఆ వంట మనిషి నేను తనకిచ్చిన నూనె పకోడీల వల్ల కడుపులో తిప్పి వాంతులు చేసుకున్నానని నీకు చెప్పి నాపి ఉండకపోతే ఈ పాటికి నేను పరమపదించి నా చిన్నదినం కూడా అయ్యేది. అంతెందుకు, ఈరోజు పొద్దున ఎదురుంటావిడ వాళ్ళ 4 ఏళ్ల బాబునెత్తుకుని అన్నం తినిపిస్తూ చూడు చూడు అంకుల్ అంటూ నా వైపు చూపించటంతో నేను వాళ్ళ బాబుని ఉద్దేశించి ఓ ఫ్లయింగ్ కిస్ ఇచ్చి టాటా చెప్పాను. ఆ సీన్ చివర్లో నువ్వు చూసి తొందరపడి నా చెవి మెలిపెట్టి బరా నన్ను లోనికి ఈడ్చుకెళ్ళి నీ బలాన్నంతా చూపు వేలు బొటన వేలులోకి తీసుకొచ్చి నాకు తొడపాసం పెట్టేసరికి ప్రాణం విలవిలలాడింది. నేను గిలగిలా కొట్టుకున్నా. బయట వాళ్ళు వింటే పరువు పోతుందని నోట్లో అరుపుని నోట్లోనే అడుచుకున్నా అన్నాడు సుబ్బారావు. అదేంటండి అలా మాట్లాడతారు? నేను మాత్రం మిమ్మల్ని కొట్టాలని కొడుతున్నానా? ఏదో మీ మీద అనుమానం రాగానే నాలో అప్రయత్నంగా ఓ అలజడి మొదలవుతుంది. ఆ అలజడిలో నుంచి ఆవేశం, ఆ ఆవేశంలోంచి ఆగ్రహం మొదలయ్యి మిమ్మల్ని ఇలా బాధ పెడుతున్నానండి అని దిగులు స్వరంతో పలికి తాళిని కళ్ళకద్దుకుంది జగదాంబ. పతిని పచ్చడిగా కొట్టి పసుపు తాడు కళ్ళకద్దుకోవటమేమిటో పైత్యపు పాతివ్రత్యం కాకపోతేను అని మనసులో తిట్టుకొని, ఏంటి ఎక్కడికైనా వెళ్తున్నావా, పట్టుచీర కట్టావు అడిగాడు సుబ్బారావు ఆశ్చర్యంగా. అదేనండి, మన పక్కింటి వదిన గారు సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేస్తున్నారట, నన్ను రమ్మన్నారు, అందుకే వెళ్తున్నా, అందుకే ఈ పట్టుచీర ఈ ముస్తాబు అంది జగదంబ మురిసిపోతూ. సర్లే, త్వరగా వెళ్ళిరా, లేకపోతే వ్రతానికి ఆలస్యమైపోతావు అని జగదాంబని పంపించి, అమ్మయ్యా 4 గంటల వరకు రాదు, కాసేపు మనశ్శాంతిగా ఉండవచ్చు అని వంటగది వైపు నడిచాడు సుబ్బారావు. వ్రతం అయ్యాక భోజనాల టైంకి మరో పట్టుచీర కట్టుకుని వెళ్దామనుకుని ఇంటికొచ్చింది జగదాంబ. అబ్బా, ఎంత బాగా చేశారో వ్రతం, సాక్షాత్తు ఆ స్వామియే దిగి వచ్చాడు అన్నంత వైభవంగా జరిపించారు అనుకుంటూ ఇంట్లోకొచ్చింది. కానీ సుబ్బారావు ఎక్కడా కనిపించలేదు ఆమెకి. కానీ హాల్లో టీవీ ఫ్యాన్ మాత్రం ఆన్ చేసి ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళాడియేనా అని మనసులో అనుకుని, ఏమండి అని
పిలుద్దామనుకున్నా ఎందుకో ఆ పిలుపుని పీకల్లోనే నొక్కేసి వంటింటి నుండి వినిపిస్తున్న మాటల్ని అనుసరించి ఆ వైపు పిల్లిలాగా అడుగులో అడుగు వేస్తూ నడవసాగింది. ఆమె బుర్రలో అనేకమైన ఆలోచనలు గిర్రున తిరుగుతున్నాయి. ఒకవేళ ఈ వీధిలో కొందరు అనుకున్నట్టుగా మా ఆయనకి వంట మనిషికి చిలకమ్మతో ఏ చిలిపి పనో చెయ్యట్లేదు కదా అని మనసులో అనుకుంటూ పళ్ళు పటపటా నూరుకుంటూ ఆవేశంగా వంటగదిలోకి వెళ్ళిన ఆమెకి ముందు చెంప చెళ్ళుమన్న శబ్దం, ఆ తర్వాత మా ఆవిడ్ని అంత మాట అంటావా, నువ్వు ఒక్క క్షణం కూడా ఇక్కడ పని చేయొద్దు పో అని చిలకమ్మపై మండిపడుతున్న సుబ్బారావు కనిపించాడు జగదాంబకి. ఏం లేదు జగదాంబ, నాకు కొంచెం తలనొప్పి అనిపించి కాఫీ పెట్టమంటే చిలకమ్మ విసుక్కుంది. యజమానంటే లెక్కలేదా అని నేను దబాయింపుగా అడిగిన ఒక్క మాటకి మీ దయ్యం పెళ్ళం తిట్టినా కొట్టినా తన్నినా నోరెత్తలేరు, కానీ నా మీద పెత్తనం చేయడానికి మాత్రం రెడీ అని ఇంకా ఏవేవో మాటలు అని నన్ను గడ్డి పరకలాగా మాట్లాడేసరికి కోపం ఆపుకోలేక ఇలా అన్నాడు సుబ్బారావు. ఏది పూర్తిగా వినే అలవాటు లేని జగదాంబ మండిపడుతూ చిలకమ్మకి జీతం ఇచ్చేసి తక్షణం పనిలో నుంచి వెళ్ళిపో అని తనని మారు మాట్లాడనివ్వకుండా బయటికి పంపించి వేసింది. తరువాత పశ్చాత్తాపంతో నిండిన కళ్ళతో సుబ్బారావు కాళ్లపై పడి క్షమించండి, ఇంకెప్పుడు మిమ్మల్ని అనుమానించి బాధ పెట్టను అందామె ఉబికి వస్తున్న కన్నీళ్లు ఆపుకుంటూ. పోనీలే, ఎన్నాళ్ళకి నీలో మార్పు వచ్చింది, అదే చాలు అని తన భుజాలు పట్టుకుని పైకి లేపి ఆప్యాయంగా హృదయాన్ని హత్తుకున్నాడు. మరుసటి రోజు ఉదయం ఆఫీస్కి వెళ్తున్న సుబ్బారావుని పొరుగు ఫ్రెండ్ ప్రసాదరావు, ఏది ఏమైనా మీరు గ్రేట్ అండి సుబ్బారావు గారు, నిజంగా భర్త అనే పదానికి మీరే నిర్వచనం అన్నాడు అతడు. సుబ్బారావు క్వశ్చన్ మార్కు ఫేసు పెట్టాడు, ఏం అర్థం కానట్టు. అలా అర్థం కానట్టు చూస్తారేంటి సుబ్బారావు గారు, నిన్న మీ వంట మనిషి మీ ఆవిడ గురించి ఒక్క మాట నోరు జారినందుకే మీరు ఆమె చెంప చళ్ళు మనిపించి మరీ బుద్ధి చెప్పారటగా, అందుకు ఈ ప్రశంసను అన్నాడు సుబ్బారావు నవ్వుతూ. ఓస్ అదా, అసలు జరిగిందేంటంటే మా వంట మనిషి చిలకమ్మకి నాకు మధ్య ఎఫైర్ నీకు తెలుసు కదా, ఆ సంగతి మా ఆవిడకి చెప్తానని నన్ను బ్లాక్మెయిల్ చేస్తూ నా దగ్గర తెగ డబ్బులు గుంజేస్తుంది. అందుకనే నిన్న మా ఆవిడ వంటగది వైపు వస్తున్నట్టుగా తన పట్టీల శబ్దం వల్ల తెలిసిపోయి కంగారు పడుతుండగా సడన్గా నా బుర్రలో మెరిసిన ఆలోచన అది. పరుచూరి బ్రదర్స్ లెవెల్లో కథ అల్లి చెప్పేశాను. అలాగే ఆ కట్టుకథకి మరింత బలం చేకూరాలని ఆ కథకి ముందు చిలకమ్మ చెంప పగలగొట్టాను. మా ఆవిడ సంగతి నీకు తెలుసు కదా, మహా తొందరపాటు. మా వంట మనిషి ఏం చెప్పేది వినకుండా బయటికి గెంటి పారేసింది. దాంతో మా ఆవిడ అనుమానం జబ్బు, మా పని మనిషి బ్లాక్మెయిల్ పీడ లాంటివి ఒకేసారి వదిలిపోయాయి. ఇక మా ఆవిడ నన్ను చచ్చినా అనుమానించదు కాబట్టి నా లైఫ్ని నేను ఇష్టం వచ్చినట్టుగా ఎంజాయ్ చేయొచ్చు అంటూ 32 పళ్ళు బయటపెట్టి మరీ నవ్వాడు సుబ్బారావు. కానీ ఇదంతా విన్న ప్రసాదరావు మాత్రం నెత్తిన తాటికాయ పడ్డట్టు షాక్ అయ్యాడు. ఏంటి ప్రసాదరావు గారు, ఈ టెస్ట్కి అంతలా షాక్ అవ్వాలా అడిగాడు సుబ్బారావు వేగ్యంగా. నేను షాక్ అయ్యింది మీ టెస్ట్కి మాత్రమే కాదు, తమరు మర్చిపోయిన మీ లంచ్ బాక్స్ని మీకిద్దామని తీసుకొచ్చిన మీ ఆవిడ మీ మాటలు విని వీరావేశంతో ఊగిపోవటం చూసి కూడా అని ప్రసాదరావు అనటంతో జీవచ్చంలా బిగుసుకుపోయాడు సుబ్బారావు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.